ఒకప్పుడు మనం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మాట్లాడాలంటే ల్యాండ్లైన్స్ ద్వారా ప్లస్ లెటర్స్ ద్వారా పోస్ట్ కార్డ్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరిగేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ఓకే, ఆ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, యూట్యూబ్, టెలిగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మంది వాడేది వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇవి చాలామంది యూజ్ చేస్తారు. టెలిగ్రామ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వాట్సాప్ గురించి నేను దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఓకే, దీనికన్నా ముందు ఒక రిక్వెస్ట్, నేను మీ వీడియోను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో వాట్సాప్ గురించి ఏంటంటే, ఫస్ట్ వాట్సాప్ అనేది రెండు ఉంటాయి జనరల్గా. ఒకటి పర్సనల్, ఒకటి వాట్సాప్. పర్సనల్ అనేది అందరికీ మనం చాలామంది యూజ్ చేసేది పర్సనల్. అందులో మీరు ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, అందరితోటి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకోటి వాట్సాప్ బిజినెస్ అనేది ఉంటుంది. అది ప్లే స్టోర్లో మీరు వాట్సాప్ బిజినెస్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క యూజెస్ ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను. వాట్సాప్ బిజినెస్ ఎవరికంటే, అది బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని కానీ, ఏదైనా వస్తువులు కానీ, ఏదైనా దాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే వాట్సాప్ బిజినెస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది వాట్సాప్ బిజినెస్లో మీరు స్టేటస్లు కానీ ప్లస్ డీపీ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ సరిగా పెట్టడం లేదు. కొంతమంది వాట్సాప్ బిజినెస్ పెట్టుకుంటారు, కానీ అది ఏ విధంగా పనికిరాని విధంగా ఉంటుంది. ఏదో హీరోల ఫోటోలు పెడతారు, కొంతమంది గాడ్స్ ఫోటోలు పెడతారు, రకరకాలుగా పెడతారు. అవి పెట్టుకోండి, కాకపోతే ఏంటంటే పర్సనల్ దాంట్లో పెట్టుకోండి. బిజినెస్ దాంట్లో ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ మాత్రమే పెట్టుకుంటే మీకు కస్టమర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. సపోజ్ మీరు ఎవరైనా నా వాట్సాప్ది చూడండి ఎలా ఉంటుందో, మీకు అర్థమవుతుంది. కస్టమరు ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ పర్సన్ ఈ బిజినెస్ చేస్తాడని. అలా ఉండాలి వాట్సాప్ అనేది. సో దీని గురించి మీకు వాట్సాప్ బిజినెస్ గురించి పూర్తిగా తెలియాలంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాట్సాప్ బిజినెస్ కానీ కొడితే దాంట్లో వాట్సాప్ దాని బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్. బిజినెస్లో ప్రొఫైల్ పిక్చర్ అనేది క్లారిటీగా ఉండాలి. అంటే మీ బిజినెస్కు సంబంధించింది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రొఫైల్ పిక్చర్ చూడంగానే ఆ పర్సన్ రియల్ ఎస్టేట్ చేస్తుండు, లేకుంటే వేరే ఎల్ఐసి చేస్తుండు, ఇంకా వేరే ఏదైనా ఆ బిజినెస్ గురించి మీ కాంటాక్ట్ నెంబరు, మీ లొకేషన్ అవన్నీ ఉండాలి. అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఒకటి, కవర్ ఫోటో, ఇవి రెండు. తర్వాత అందులో బిజినెస్ ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్లో ఏమంటుందంటే మీరు మీ టైమింగ్స్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు, ప్లస్ మీ ఆఫీస్ లొకేషను, చాలా ఆప్షన్స్ ఉంటాయి. టైమింగ్స్ రకరకాలుగా ఉంటాయి. ఇంకోటి క్యాటలాగ్లో మీరు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నిటిని మీరు దాంట్లో షేర్ చేయవచ్చు. ఇవి మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే ఎవరైనా కొత్త కస్టమర్స్ కాంటాక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఆటోమేటిక్గా కనిపిస్తాయి అవన్నీ. దీంట్లో మీరు యూట్యూబ్ లింక్ కానీ, ఫేస్బుక్ లింక్ కానీ, ప్లస్ ఇన్స్టాగ్రామ్ లింక్ అవన్నీ పెట్టుకోవచ్చు. మీ లొకేషను, ఇవన్నీ యూజెస్ అనేవి వాట్సాప్ బిజినెస్లో ఉన్నాయి. ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీకు బిజినెస్లో మంచి లీడ్స్ అనేటివి వస్తాయి, క్వాలిటీ లీడ్స్. మీ ఉన్న సర్కిల్లో రిఫరల్స్ కానీ, లీడ్స్ కానీ వస్తాయి. సో ఈ విధంగా వాట్సాప్ బిజినెస్ యూజ్ చేయండి ప్రాపర్గా. ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.